మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం స్తుతిస్తూ ప్రారంభిస్తున్నటువంటి అధ్యాయం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. 98వ కీర్తనలో కీర్తనాకారుడు ఇలా రాస్తున్నాడు: యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. ఈ మాట బాగా వినండి. ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. ఆయన విజయం కలగజేసి ఉన్నాడు, ఆయనకు విజయం కలగజేసి ఉంది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇదంతా ఏంటంటే భూదిగంతముల వరకు మన దేవుడు కలగజేసినటువంటి గొప్ప రక్షణ. స్తుతిస్తూ ప్రారంభించడానికి కారణం యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకున్న మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల యొక్క నిందను ఆయన తీసివేస్తారట. అందుకని జనులందరూ యెహోవా గురించి ఇలాగంటారు: తన ప్రజలను మృత్యువు నుండి ఆయన విమోచించేటువంటి ఒక వాగ్దానం. ప్రవక్త అయిన హోషియా అంటాడు, ఒక ప్రశ్న సంధిస్తున్నాడు మరణానికి లేదా మృత్యువునకు: ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఇదిగో అపోస్తలుడైన పౌలు జవాబిస్తున్నాడు కొరింథీయులతో మాట్లాడుతూ. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 55, 56 వచనాలు మనం చూస్తున్నప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడుతుంది. మరణపు ముళ్ళు పాపము. పాపముకు ఉన్నటువంటి బలం ఏంటి? అది ధర్మశాస్త్రమే. అయితే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఆయన విజయం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వరకు మనం పడిన ప్రయాస వ్యర్థం కాలేదు. పౌలు హెబ్రీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో, దేవుని యొక్క పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు అంటాడు. పాపం వలన వచ్చిన జీతము మరణమే కదా. ఆ మరణానికే తన పిల్లలు జీవితకాలం అంతా భయపడుతూ వచ్చారు. మన ప్రభువు రక్షకుడు ఇప్పుడు మరణాన్ని లేకుండా తీసేస్తున్నాడు. అనగా మరణమే చచ్చింది, నిత్య జీవము వెలుగులోకి వచ్చింది. ఏలైనగా కడపటి శత్రువు మృత్యువు అంటున్నాడు. కడపటి శత్రువు మరణమే. ఇదిగో ఆయన అందరినీ జయిస్తూ వచ్చాడు. చివరి శత్రువు ఈ మరణం. ఇక ఈ మరణాన్ని కూడా జయించేశాడు. మరణం ఎలాగా చచ్చింది అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 14, 15 వచనం చూస్తే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడింది. ఆ అగ్నిగుండము 2వ మరణము రాస్తున్నాడు. ఎవరుంటారు ఇందులో? ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల ఆడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇక యుగయుగములు అది ఒక నిశ్చలమైన స్థితి. దట్ ఈస్ ద సెకండ్ డెత్. అయితే దేవుని పిల్లలకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి? యెషయా ప్రవక్త 30వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా అంటాడు: సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రమూ కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొరవి నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. భౌతికంగా సియోను జీవితంలో దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేస్తున్నాడు. అయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ముగింపు ఇది. ప్రవక్త 25వ అధ్యాయంలో యెషయా ప్రవచిస్తున్నట్టుగా ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17 మనం చూస్తాం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ ఎదుగు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దుఃఖమైన ఇక ఉండదు, ఏడుపైన ఇక ఉండదు, వేదన అసలు ఉండదు. దేవుడింటి గొప్ప కార్యాలు చేశాడు కనుక దేవుని స్తుతిస్తూ ఇదిగో ప్రజలు ఇలాగంటారు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆ దినమున జనులు ఇలాగ అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము.
అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నిరీక్షణ లేని వారి వలె మనం దుఃఖపడకూడదు అంటున్నాడు. ఇదిగో గొప్ప శుభప్రదమైన ఒక నిరీక్షణ మనకు కనబడుతుంది. మన పితరులు భక్తులు కొందరు ఇదివరకే ఆయన పిలుపునందుకొని ఆయన ఎదుగు వెళ్ళిపోయారు. వారికి ఇక ఏ వేదన ఏ శ్రమ లేదు. శరీరంలో ఉన్నంత కాలము మనకి శ్రమలు తప్పవు. ఈ లోకంలో జీవించినంత కాలము ఏదో రకమైనటువంటి హింస అలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఓ శాశ్వతమైనటువంటి పరిష్కారము, ఓ నిత్య విశ్రాంతి క్రీస్తు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు రాకడ వరకు మనం ఇక్కడే నిలిచి ఉంటే, అందుకే పౌలు మాట్లాడుతుంటాడు తెస్సలోనిక మొదటి పత్రిక 4:17 క్రీస్తులో మృతులైన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. అయితే ఇక నిలిచినటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ఒకరిని ఒకరు ఆదరించుకుని అంటున్నాడు. ఎవరైతే ప్రియులను పోగొట్టుకున్నామో, ఎవరైతే ప్రభువును నిద్రించారో ఆ కుటుంబాల్లో ఆదరణ కొరకు మాట్లాడుతున్నాడు. అంతకు మించి ఇది ఒక పెద్ద హెచ్చరికగా ఉంది, ఓ నిరీక్షణ కనబడుతున్నది. అయితే ఈ వాక్యంతో ఈ పాట ముగించాలని ఆశపడుతున్నాను. తీతుకు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కేవలం విశ్వాసము నిరీక్షణ సరిపోదు కదా, అనుదిన జీవితంలో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి కదా. ఈ వచనం అదే మాట్లాడుతోంది. అటువంటి నిరీక్షణ కలిగిన వారందరూ బ్రతకవలసినటువంటి విధానాన్ని చూపిస్తోంది. ఇదిగో ప్రకటన గ్రంథం 21:4 అంటుంది, మొదటి సంగతులు అన్నీ గతించిపోతాయట. అంటే మనం పుట్టి ఊహ వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్న ఈ విషయాలు ఉన్నాయే, ఇవన్నీ గతించిపోతాయి, సమస్తము నూతనంగా చేయబడతాయి. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమియే మన శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కృప మీకు తోడైనను గాక. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.